మరి ఈ మంచిర్యాల నిర్మల్ జిల్లా సోను మండలంలోని గంచల్ గ్రామ సమీపంలోని టోల్ ప్లాజాలో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన రీలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఎన్నో ఏళ్లుగా ఈ టోల్ ప్లాజాలో పనిచేస్తున్న తమను కారణంగా తొలగించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. కొందరికి ప్రస్తుతం కొనసాగుతున్న వేతనాన్ని తగ్గించి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల కుటుంబంతో రోడ్డెక్కి నిరసన చేపడతామని హెచ్చరించారు. మేము గత 15 సంవత్సరాల నుండి గంజాల్ టోల్ ప్లాజాలో విధులు నిర్వహిస్తున్నాము. నేడు కార్పొరేట్ కంపెనీలు వచ్చి మా యొక్క కార్మికుల పొట్టాలని చెప్పేసి చూస్తున్నారు. మేము ఎండనక వాననక ఈ యొక్క పొగలో మేము గత విధులు 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. ఈరోజు నూతనంగా విఓటి టెండర్ అని చెప్పేసి 15 సంవత్సరాలు రైల్వే కంపెనీ తీసుకోవడం జరిగింది. మేము మా సీనియారిటీ ప్రకారం మా జీతాలు రావడం జరుగుతుంది. ఉన్న దానిలో నుంచి 8,000 రూపాయలు తగ్గిస్తామని చెప్పేసి చెప్తున్నారు. నేడు మన తీసుకునే సరుకులను చూస్తుంటే రోజు పెరుగుతూ ఉన్నాయి, కానీ ఏది కూడా తగ్గింది లేదు. మరి గవర్నమెంట్ నుంచి వీరు టెండర్ తీసుకున్నారు, మరి టెండర్ పెంచి ఇచ్చిందా, తగ్గించి ఇచ్చిందా? వెహికల్ ఛార్జీలు పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా? మరి నేడు పనిచేసే కార్మికుని కొట్టగొట్టాలని చెప్పేసి కార్పొరేట్ కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. మేము అందుకోసం అని చెప్పేసి మేము సమ్మెలో కూర్చున్నాము. తక్షణమే పీడీ గారు మాకు సరైన న్యాయం జరపాలని చెప్పేసి కోరుకుంటున్నాము.